భారతదేశంలో వెస్టర్న్ ఘాట్స్లో లొకేట్ అయి ఉన్న తోసెగర్ వాటర్ ఫాల్ మన ఇండియాలోనే అత్యంత ఉధృతంగా ప్రవహించే వాటర్ ఫాల్స్లో ఒకటి. ఇది మనకు మైసాల్ అనే రివర్ పైన అయితే లొకేట్ అయి ఉంది. ఇక్కడ ఒక్కటే కాదు 2 వాటర్ ఫాల్స్ ఉంటాయి. దీన్ని మరాఠీలో చెప్పాలనుకుంటే మన లోకల్స్ పిలిచేది మోఠా దబ్దబా, చోటా దబ్దబా. దీంట్లో పెద్ద వాటర్ ఫాల్ ఉధృతికి అంత దగ్గర నుంచి చూడలేకపోయినా కూడా నా లైఫ్లో నేను అత్యంత భయంకరమైన విజువల్ చూసిన వాటర్ ఫాల్ చోటా దబ్దబా. నేను అనుకోలేదు ఇది ఇంత అందంగా, ఇంత అద్భుతంగా, ఇంత భయంకరంగా ఉంటుందని చెప్పేసి. అండ్ ఈ లొకేషన్ వచ్చేసి మనకు కొంకన్ రీజియన్ లాస్ట్లో సతారా డిస్టిక్లో సతారా సిటీ నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో లొకేట్ అయి ఉంది. అండ్ ఈ వాటర్ ఫాల్ రీచ్ అవ్వడానికి పొద్దున్నే మేము స్టార్ట్ అయ్యాం 7 గంటలకి. మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి మనం సతారాలో ఉన్న తోసెగర్ వాటర్ ఫాల్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని పోతున్నాము. ఇది వచ్చేసి మనకు మహారాష్ట్రలోనే సెకండ్ టాలెస్ట్ వాటర్ ఫాల్ అనమాట. ఫస్ట్ టాలెస్ట్ వచ్చేసి ఇండియాకే ఫస్ట్ టాలెస్ట్ మనకు, అది కూడా మహారాష్ట్రలోనే ఉంది, వాజిరాయ్ వాటర్ ఫాల్. సో అదైతే ఆల్రెడీ మనకు వీడియో పోస్ట్ చేశాను కదా. దాని తర్వాత అయితే తోసెగర్ అయితే చూద్దామని వెళ్తున్నా. నేను మార్నింగ్ 6కి అట్లా అయితే బయలుదేరాను అనమాట. ఎందుకంటే మన ఓన్లీ సండే వ్లాగ్సే కదా, రిమైనింగ్ డేస్లో మనం అయితే ఆఫీస్ విజిట్ అవ్వాలి. ప్రజెంట్ వచ్చేసి మనం సతారా హైవేకి అయితే కనెక్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనకు 50 to 60 కిలోమీటర్స్ అయితే ఉంది తోసెగర్ వాటర్ ఫాల్. ఫస్ట్ అయితే తోసెగర్ వాటర్ ఫాల్ అయితే చూద్దాం, ఎందుకంటే చాలామందికి ఫేమస్ అన్నమాట. సతారాలో ఎవరైనా కూడా మనకి తోసెగర్ వాటర్ ఫాల్ తెలియకుండా అయితే ఉండదు అనమాట. ఇక్కడ నుంచి కోరేగావ్ వచ్చేసి మనకు 37 కిలోమీటర్స్ అయితే ఉంది. అక్కడ నుంచి ఇంకొక 20 కూడా ఉండదు, నాకు తెలిసి 15-20 కిలోమీటర్స్ మధ్యలో. అబ్బా ఎన్ని జంతువులు చచ్చిపడిపోయి ఉన్నాయో, నాకు నిజంగా బాధ అనిపిస్తుంది అబ్బా వాటిని చూస్తుంటే. సో ఇదన్నమాట టన్నెలు, ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో గాయ్స్ ఇటే అన్నమాట సజ్జన్గఢ్ ఫోర్ట్, తోసెగర్ వాటర్ ఫాల్ ఒకే సైడ్ ఉంటాయి. సో మీరు ఆ కోల్హాపూర్ హైవే పట్టుకొని ముందుకు వచ్చిన తర్వాత, నేను కరెక్ట్ ఆయన గోపురం ఆన్ కాలేదు కానీ కోల్హాపూర్ హైవే పట్టుకొని ముందుకు వచ్చిన తర్వాత ఒక 10 to 12 కిలోమీటర్స్ తర్వాత మనకు లెఫ్ట్ అయితే తీసుకోవాలన్నమాట. ఆ ఊరి పేరు మర్చిపోయా, బట్ ఇండికేషన్ అయితే ఉంటుంది అక్కడ, మనం లెఫ్ట్ టర్న్ అయితే తీసుకోవాలి. అండ్ అక్కడ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇంకొక స్ప్లిట్ అయితే వస్తుంది. ఇక్కడ బోర్డు అయితే రాసి ఉంటుంది అనమాట, వే టు సజ్జన్గఢ్ అని చెప్పేసి ఉంటుంది. అటు సైడ్ వెళ్తే మనకు తోసెగర్ వాటర్ ఫాల్ అయితే వస్తుంది అనమాట. విజువల్ చూడండి, వేరే ఉన్నాయి అసలు. ఫోటోషూట్ వాట్ చెత్తన్నా, వా సడన్గా రెయిన్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది నాకు. చూడండి చెట్లు ఎంతెంత పెద్దగా ఉన్నాయో, విజువల్ వామ్మో వేరే ఉంది ఇది. నేచర్ ఈజ్ బ్యూటిఫుల్ ఈజ్ నేచర్. వర్షం పడుతుందబ్బా. ఇది సజ్జన్గఢ్కి వెళ్ళాల్సిన దారి. సో మనమైతే ఇటు ముందుకు వెళ్ళాలి, మనం తోసెగర్ అయితే వెళ్ళాలన్నమాట. అలా రోడ్పై రైడ్ చేస్తూ ఈ అద్భుతమైన విజువల్స్ చూస్తూ వెళ్తుంటే ఒక 5 కిలోమీటర్స్ దాటగానే మనకు కనిపించేదే ఉర్ముడి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు మనకు వాజిరాయి నుంచి ఏవైతే వాటర్ డ్రాప్ అవుతావో అవి వచ్చి కింద కలెక్ట్ అయ్యి ఇక్కడైతే స్టోర్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి ఒక 10-15 మినిట్స్ అక్కడ ఆగి ఎంజాయ్ చేస్తే అద్భుతంగా ఉంది లొకేషన్. చూడండి ఎంత బాగుందో మీకోసం విజువల్స్.
సో మనం ఇంకా సజ్జన్గఢ్ రూట్ దాటి ముందటికి రాగానే ఉరుమిడి ప్రాజెక్ట్ చూసిన తర్వాత ఇంకా చెప్పకూడదు కానీ రోడ్ విజువల్స్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి. అసలు అనుకోలేదు ఇంత అద్భుతంగా ఇంత అందంగా ఉంటుందని చెప్పేసి. ఈ రోడ్ మీద ట్రావెల్ చేస్తుంటే నెక్స్ట్ లెవెల్ వైబ్స్ అయితే ఉన్నాయి. అండ్ కొన్ని డ్రోన్ షాట్లు అయితే యాడ్ చేశాను. మనం తోసెగర్ వెళ్ళే రోడ్డు చాలా అందంగా, ఈ ఘాట్ అయితే నిజంగా అద్భుతంగా ఉంటుంది. లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. విజువల్స్ మాత్రం అదిరిపోయాయి, చూడండి. ఈ అందమైన లొకేషన్స్, రోడ్స్ అన్నీ క్రాస్ చేయగానే మనకు వచ్చే విలేజే తోసెగర్. ఈ వాటర్ఫాల్ నేమ్ కూడా తోసెగర్ విలేజ్ నుంచి తీసుకోబడ్డదే. అండ్ ఇక్కడ ఒక చిన్న గ్రామం, అడవికి చాలా దగ్గరగా, పొల్యూషన్కి చాలా దూరంగా అయితే ఉంటుంది. ఈ ఎంట్రీ వైబ్స్ చాలా ఆనందాన్ని అయితే ప్రొవైడ్ చేస్తాయి. అండ్ మనకు ముందు కనిపించే గేటే తోసెగర్ గేట్. ఇది వచ్చేసి మనకు మహారాష్ట్ర గవర్నమెంట్ అండర్టేకింగ్లోకి అయితే తీసుకుంది. ఇక్కడ ఎలాంటి నెట్వర్క్స్ కానీ ఎలాంటి అవైలబిలిటీ కానీ ఉండదు. సో ఖచ్చితంగా మీరైతే క్యాష్ క్యారీ చేయాల్సి వస్తుంది. సో నేను చేసిన మిస్టేక్ అదే, క్యాష్ క్యారీ చేయలేదు. బట్ స్టిల్ నాకు ఒక అన్న అయితే బాగా హెల్ప్ చేశాడు. సో అతనికి మా ఫ్రెండ్ ఒక ఆయన నెంబర్ తీసుకొని కాల్ చేసి ఫోన్పే అడిగితే ఆయన డబ్బులు వేస్తే నేను ఇక్కడైతే లిక్విడ్ క్యాష్ అయితే తీసుకున్నా. పర్ పర్సన్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఖచ్చితంగా క్యాష్ అయితే క్యారీ చేయండి. ఎలాంటి ఆన్లైన్ సర్వీసెస్, యూపీఐ సర్వీసెస్ ఎలాంటివి కూడా ఇక్కడ వర్క్ చేయవు. అండ్ ఇక్కడ టికెట్ చేసుకొని ఇంకా ముందుకైతే మూవ్ అయిపోదాం. అండ్ ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క దగ్గర కేర్ తీసుకోవడం అయితే జరిగింది. ఇక్కడైతే 2 వాటర్ ఫాల్ ఉన్నాయని మనము ఎంట్రీలో చెప్పాం కదా. ఒకటి వచ్చేసి మోటా దబ్దబా. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్దాము. విజువల్ చూడండి, నిజంగా అద్దిరిపోయాయి. సో ఇదే అనమాట ఏక్యూ వాటర్ ఫాల్ వెళ్ళాల్సిన రూటు. సారీ ఏక్యూ అంటున్నా, యాక్చువల్గా చూడండి ఇట్లయితే ఉంటుంది. యాక్చువల్గా ఎంట్రీ ఫీజు వచ్చేసి పర్ పర్సన్ 50 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఖచ్చితంగా క్యాష్ అయితే క్యారీ చేయండి. ఇక్కడ నెట్వర్క్ లేదు, మీకు మళ్ళీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇబ్బంది పడతారు ఖచ్చితంగా. సో చూడండి, నో నెట్వర్క్ బికాస్ ఆఫ్ జంగల్. అక్కడ వార్నింగ్ సైన్స్ అయితే పెట్టారనమాట. వావ్, గూడు అదిరిపోయింది, పిట్ట గూడు సూపర్బ్. ఇంక ఈ విజువల్ చూడగానే నేనైతే చిన్న పిల్లల్లా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. మనకు నిజంగానే ప్రకృతితో ఏదో సంబంధం ఉంటుంది. మనం కూడా ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళమే కదా. ఇదంతా సిటీ, షహర్ ఇదంతా మనం కన్స్ట్రక్షన్ చేసుకున్నదే. కానీ మన ఎవల్యూషన్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. అందుకేనేమో ఇలాంటి ప్లేస్లకు రాగానే నిజంగా ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతాం. చాలా ఆనందంగా, చాలా ఫ్రెష్గా, మైండ్లో ఉన్న స్ట్రెస్ అంతా జీరో అయిపోతుంది. అండ్ ఈ దారిలో నడుస్తుంటే నాకు కూడా సేమ్ ఫీలింగ్. ఇన్ని రోజుల నుంచి పడ్డ స్ట్రెస్, ఈ వర్షం ఇదంతా నిజంగా ఒక్కసారిగా జీరో అయిపోయింది. ఎంతో అందంగా ఉన్న ఈ విజువల్స్ ఈ రోడ్లో నడుస్తుంటే ఎంతో అద్భుతంగా ఉంది. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 2 వాటర్ ఫాల్ ఉంటాయి. ఒకటి స్మాల్ వాటర్ ఫాల్, ఇంకోటి బిగ్ వాటర్ ఫాల్. చిన్న పెద్ద ఇక్కడ పేర్లు ఇట్లా పెట్టారనమాట. మీరు చూసుకున్నట్టయితే అక్కడ చూడండి, మోటా దబ్దబా, చోటా దబ్దబా. రెయిన్ కోట్స్ కంపల్సరీ.
సో దారి అయితే బాగానే ఉందన్నమాట. సైడ్ వేల్స్ అవి దోసగారు ఎప్పటి నుంచో ఫేమస్ కాబట్టి మనకి ఫేమస్ కాబట్టి ఇక్కడైతే మెయింటెనెన్స్ చాలా బాగుంది. అండ్ సౌండ్ ఒక్కసారి వినండి. మస్తు వస్తుంది అబ్బా. ఇక్కడ నుంచి పెద్ద వాటర్ ఫాల్ అంట, దాని తర్వాత ఇంకో చిన్న వాటర్ ఫాల్ అని అయితే చెప్తున్నారు. ఒకవేళ రెయిన్ కనుక పడకపోతే, వర్షం పడలేదంటే ఐ విల్ ఫ్లై మై డ్రోన్. కాసేపు అయితే వెయిట్ చేద్దాం, డ్రోన్ ఫ్లై చేయగలుగుతామా లేదా అని చెప్పేసి. బీ కేర్ఫుల్ వచ్చేటప్పుడు. ఇదేంది హర్నీ టోల్ అదే ఇక మన తెలుగులో చెప్పాలంటే చెట్ల చెడుగులు ఉన్నాయి. ఇక్కడైతే ఎవరు లేరు, చాలా తక్కువ మంది అయితే ఉన్నారు అనమాట. నేను ఎక్స్పెక్ట్ మొత్తానికైతే తోసెగర్ యొక్క మోటా దబ్దబా అయితే మనం రీచ్ అయిపోయాం. మోటా దబ్దబా అంటే ఏంటో కాదు, పెద్ద వాటర్ ఫాల్ అనమాట. చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఈ ప్రవాహం చాలా ఉధృతంగా ఉంది. చూడడానికి విజువల్స్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. అండ్ మహారాష్ట్రలో ఇది మహాబలేశ్వర్ దగ్గర చాలా ఫేమస్ వాటర్ ఫాల్. నేను వెళ్ళినప్పుడు చాలా తక్కువ మంది అయితే ఉన్నారు. నేను అనుకున్నాను అంతమంది రారేమో అని చెప్పేసి, కానీ వితిన్ 10 minutesలో ఈ వ్యూ పాయింట్ మొత్తంగా నిండిపోయింది. అసలు చూద్దామంటే, నిలబడదామంటే అంత చిన్న ప్లేస్ కూడా మిగిలినంత మంది వచ్చారు. అందుకే ఇంత ఫేమస్ అన్నమాట తోసెగర్. అండ్ ఈ ఫ్లో నిజంగా ఇంతమంది రావడానికి వర్త్ అని చెప్పొచ్చు. ఎంతో అద్భుతంగా ఉంది. విజువల్స్ ఒక్కసారి చూడండి. మోటా దబ్దబా దగ్గర చాలా టైం అయితే స్పెండ్ చేసేసాం. దాని తర్వాత మళ్ళీ ఒక చిన్న ట్రెక్ లాంటిది, అంటే మనకు ఆల్రెడీ మ్యాన్ మేడ్ ఈ రోడ్లో నడుస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మనుషులు, అడవి ఇవన్నీ కలిసినట్టుగా చాలా అద్భుతమైన లొకేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. నడుస్తూ వెళ్తే మనకు వచ్చేదే చోటా దబ్దబా వ్యూ పాయింట్. మీరు మోటా దబ్దబా చూశారు కదా, అది ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. కానీ చోటా దబ్దబా దగ్గరికి వెళ్తే మాత్రం మీరు ఆశ్చర్యపోకైతే తప్పదు. ఎందుకంటే ఎంతో ఉధృతంగా ప్రవహిస్తుంది. అండ్ దాన్ని మనం చాలా దగ్గర నుంచి విట్నెస్ చేయొచ్చు. అండ్ నా జీవితంలో ఇలాంటి ఒక ఫ్లోని చూడడం ఇదే మొట్టమొదటిసారి.
ఎంతో అద్భుతంగా ఉంది. అది ఈ విజువల్సే ఇంత అద్భుతం అనుకుంటే దీంట్లో ఇంకొక అద్భుతమే ఈ చోటా దబ్దబా కిందున్న ఒక గుహ. ఇది మ్యాన్ మేడ్ అండ్ దీని లోపలికి వెళ్ళి మనం చూడొచ్చు వాటర్ ఎంత ఫోర్స్తో ఉన్నాయో అది ముందు చూసిన తర్వాత దీని లోపలికి వెళ్ళి మనం విజువల్ చూడాలంటే అస్సలు మనసు రాదు, చాలా భయం వేస్తుంది. అంత నిజంగా అద్భుతమైన ఒక కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు. అండ్ లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తూ ఉంటే ఈ ఫ్లోకి ఆల్రెడీ దారిలో మనకి దగ్గర మోకాళ్ళ వరకు నీళ్ళు వస్తున్నాయి. దాంట్లో ఇంకా కష్టపడుతూ తడుస్తూ ఆ ఫ్లోని తట్టుకుంటూ అక్కడి నుంచి వచ్చే వాటర్ని ఫేస్ చేస్తూ లోపలికి అయితే వెళ్ళిపోయాం. అండ్ నాకైతే నిజం చెప్తున్నా దీంట్లో 2 minutes కన్నా ఎక్కువ ఉండాలన్న ఫీలింగ్ అయితే రాలేదు. ఎందుకంటే ఎంతో భయంకరమైన ఫ్లోని చూసి నేను దాని కిందికే, అంటే అది పారే చిన్న గుహ కిందికి వచ్చి అక్కడ ఉండాలంటే నిజంగా ఎవరికైనా భయం వేస్తుంది. అదే ఫీలింగ్లో నేను కూడా ఉన్నా. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఫీలింగే వేరు. మనం ఒక ఇంత హెవీ ఫ్లో ఉన్న దాని కిందికి వచ్చామని చెప్పేసి. ఈ రోజుల్లో కొన్ని లక్షల కోట్లు పెట్టి కన్స్ట్రక్షన్ చేసిన ఒక డ్యామ్ దగ్గర కూడా మనం ఇంత ఫ్లోని అంత దగ్గర నుంచి చూడలేం. దీని మీదకి వెళ్ళే వచ్చేది ఇదే గుహ, దాని వెనకాల అదేమో ముంచేస్తట్టుంది. రాయి ఎట్లా ఆపిందో ఏమో, తొందర చూసుకొని వెళ్ళిపోకపోతే దీని వెనక అంకితం అయిపోతాం. ఇది క్రేజీ. లైటా కాంచన్ అయితే మేడం వాటర్ ఫాల్ కిందేమో విపరీతంగా ఎక్కువ అవుతుంది, దారుణంగా ఉంది. ఇది యాక్చువల్గా వాటర్ ఫాల్ కింద తోసేగర్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో టెక్స్ట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కాంటెంట్ నచ్చినట్టయితే తప్పకుండా నాకు తెలియజేయండి. అండ్ ఇంకో ఇలాంటి వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ అండ్ బాయ్ ఫ్రమ్ బ్రూటల్ మోటో తెలుగు.